భద్రత లేనటువంటి పెన్షన్ని పారద్రోలి వృద్ధాప్యంలో భద్రతతో కూడినటువంటి జీవితాన్ని గడపడం కొరకు పాత పెన్షన్ విధానాన్ని సాధించుకోవడానికి సుమారుగా 2015లో మా ప్రయాణం ప్రారంభమైంది. కొన్ని అనివార్య కారణాల చేత ఈ ప్రయాణంలో ఉత్తాన పతనాలు అనేవి చవిచూసాం. కొన్ని రోజుల క్రితం ఒక్కొక్కరు చనిపోతూ ఉంటే మా సంగారెడ్డి జిల్లాలో సంపద అనేటటువంటి ఒక ఉపాధ్యాయుడు చనిపోతే అతని కుటుంబాన్ని ఆదుకోవడానికి మేమే తలా 500, 200, 100 రూపాయలు ఇలా జమ చేసుకొని తనకి 2 కూతుళ్ళు, ఆ 2 కూతుళ్ళ పేరుతో సుకన్య సమృద్ధి యోజనలో జమ చేసి వచ్చాం. ఇప్పుడు వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని కనుక చూసినట్లయితే చాలా దీనమైనటువంటి స్థితిలో ఉన్నారు. సుమారుగా 2,50,000 మంది సిపిఎస్ ఉద్యోగులం ఉన్నాం. మనకి ఎవరికి కూడా భద్రత అనేటటువంటిది లేదు. ప్రభుత్వం మన మధ్యలో ఒక చిన్న గీతని గీసి పెట్టింది. వీళ్ళు పెన్షన్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు పెన్షన్ లేనటువంటి వాళ్ళు అని చెప్పేసి. ఉద్యోగానికి వెళ్తుంటే కూడా మనం 40 స్పీడ్ కంటే ఎక్కువ వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఎన్నో అష్ట కష్టాలకు వచ్చి శ్రమ కోర్చి ఉద్యోగాన్ని సంపాదించి మన యొక్క కుటుంబాలని చాలా భద్రంగా చూసుకుంటాము అనేటటువంటి ఒక ఆశతోటి ఉద్యోగాన్ని సంపాదించాం. మనమే కనుక లేకపోతే మన కుటుంబానికి ఎవరు కూడా భరోసాగా నిలవరు. కాబట్టి 10 సంవత్సరాలుగా అలు పెరగకుండా సిపిఎస్ అంతం మన పంతం అనే నినాదంతో ఫైట్ చేస్తూనే ఉన్నాము. ప్రతిరోజు ప్రతి స్టేజ్ దగ్గర ఎక్కడికి పోయినా కూడా ఉద్యోగస్తుల్లో ఈ ఒకటి వినపడుతుంది నినాదం. అయితే ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఫస్ట్ క్లారిటీ లేదు. ఏమన్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని ఇది అంతం చేయాల్సిందని ఒకటన్నారు. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క సిపిఎస్ని రద్దు చేసే పని అన్నారు. ఈ ఇద్దరి మధ్యలో వచ్చేసరికి సగం మంది ఉద్యోగస్తులకు అంతం అయిపోయారు. వాళ్ళకు ఏ పెన్షన్ ఇస్తున్నారో తెలియదు, ఆ కుటుంబం ఎట్లా బతుకుతున్నారో తెలియదు. ఆ రకంగా ఉన్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు ఇంటింటి సర్వే లాగా సిపిఎస్ ఉద్యోగుల యొక్క జీవనం ఎలా ఉందని చూడడానికి మన సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి టీం బయలుదేరి వాళ్ళని వీడియోలు, తర్వాత వాటికి సంబంధించిన సమస్యలు ఏమి నేను తీసుకొని వస్తే కనీసం వాళ్ళు తీసుకుంటున్నది 5,000 లోపు, మరి కొద్దిమంది అయితే 700 రూపాయలు, అంటే ఒక 50,000 రూపాయల జీతం తీసుకున్న ఉద్యోగి 700 రూపాయలతోటి నెలకి ఎట్లా బతకాలి, అది కూడా ఎటు చేతగాని టైంలో ఎట్లా బతకాలి వృద్ధాప్యంలో అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకోటి ఏంటంటే, మనం చేస్తున్నటువంటి సిపిఎస్ అంతం చేయాలి అన్నటువంటి కంకణ బద్దులని తిరుగుతున్నప్పుడు కొద్దిమంది ఎట్లా ఉంటున్నారంటే, ఎవరో ఒకరు చేస్తారు రాకపోతాయి, మనం పోయేది ఏముంది, మనం పోవాల్సిన అవసరం ఏముంది అని కూడా జనాలు రావట్లేదు. మనకు ఇప్పుడు స్టేజ్ ఏదైనా నాయకులు ఎవరు పిలిచినా సిపిఎస్ అంతం అనేది ఇంపార్టెంట్ అనే రకంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నా. అదే కాకుండా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి రాబోయే కాలంలో నింపాలని ఈ పచ్చని మొక్కని మీకు బహుకరించాను సార్. మీరు అదేవిధంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని కూడా మేము ఆశిస్తున్నాం సార్. సిపిఎస్ అంతమయ్యే వరకు మీరు నిద్రపోకుండా మమ్మల్ని నిద్రపోలేకుండా ఉద్యోగించి మమ్మల్ని అందరినీ ఓపీఎస్ ఉద్యోగుల్లో చూడాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ చిన్న విన్నపం ఏంటంటే, ఓపీఎస్ ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుంది. ఎందుకంటే రిటైర్మెంట్ అవుతున్నారు. కంప్లీట్ గా రాష్ట్రం మొత్తం కూడా రాబోయే కాలంలో ఎక్స్టర్నల్ ఏవైనా అగ్రిమెంట్లు ఉంటే వద్దు, ఒక్క ఓపీఎస్ మాత్రమే ముద్దు అని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి సింగిల్ స్లోగన్ ఏంటంటే, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు. సిపిఎస్ ఓపీఎస్, సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు. ఇది ఒక్కటే సింగిల్ నినాదంతో ముందుకెళ్తున్నాం సార్. దీన్ని రద్దయ్యే వరకు మీ భుజాల మీద వేసుకొని మాకు ఈ విజయాన్ని చేకూర్చుతారని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఆధ్వర్యంలో
ఆత్మ మనం ఏదైతే గౌరవ సభ పెట్టామో ఆ సభకు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా మెయిన్ గెస్ట్ కూడా రాబోతున్నారు. వారు వచ్చేంత వరకు కూడా అందరూ కూడా కొంచెం స్పీచ్లు కూడా తొందరగా ముగించాలని కోరుతున్నాను. ఎవరైనా కూడా 1-2 నిమిషాలు మాత్రమే తీసుకొని ఇవ్వాలి. నేను ఇంకా మనం ఏదైతే తీసుకున్నామో సిపిఎస్ అర్థం ఓపీఎస్ రావాలనే నినాదాన్ని మనం బలంగా తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ. వేలాడుతున్నటువంటి కత్తి కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి మెడ మీద వేలాడుతున్నటువంటి ఒక కత్తి. కాబట్టి ఇది అంతమయ్యే వరకు అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మరొక చిన్న కేస్ స్టడీ ఉంది. అది మీ ముందుంచి నా యొక్క చిన్న ఉపన్యాసాన్ని కంక్లూడ్ చేసేస్తాను. ఎక్స్ సర్వీస్ మెన్ అనేటువంటి ఒక దేవదానం అనేటువంటి ఒక ఎంప్లాయీ టీచర్గా అపాయింట్ అయ్యాడు. అతను రిటైర్ అయిన తర్వాత అతను 44,000 నెట్ శాలరీతో రిటైర్ అయ్యాడు. అయిన తర్వాత అతను కొద్ది కాలమే పనిచేశాడు ఎక్స్ సర్వీస్ మెన్ కాబట్టి. అతని ప్రొఫైల్ ఇది నా దగ్గర ఉంది. అతను రిటైర్ అయిన తర్వాత 1 సంవత్సరానికి అతనికి వచ్చినటువంటి 60% అమౌంట్ 40% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేస్తే ఆయనకు వచ్చిన 12 నెలల తర్వాత వచ్చిన పెన్షన్ 1,197 రూపాయలు. అంటే ఈ 1,197 ఇస్ ఆల్సో నాట్ కాన్స్టెంట్. ఇది జీరో కూడా కావచ్చు. మన మార్కెట్లో పెట్టుబడులు ఎప్పుడైతే అనేక కారణాల వల్ల షేర్ మార్కెట్ నష్టం జరుగుతుందో అప్పుడప్పుడు మనకు వచ్చే పెన్షన్ జీరో అవుతుంది. కాబట్టి చాలా మంది 500, 600 వచ్చేటువంటి పెన్షన్ వచ్చినటువంటి ఉద్యోగులు ఉన్నారు. ఇక్కడ మన పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా వారి సమక్షంలో. ఏంటంటే 2003 డిఎస్సి వాళ్ళకి పాత పెన్షన్ ఇవ్వాలని సర్కులర్ వచ్చింది. కానీ 1998 డిఎస్సి వాళ్ళు లేటుగా అపాయింట్ అయ్యారు. వాళ్ళు రిటైర్ కూడా అయ్యారు. వాళ్ళ పెన్షన్ ఇప్పుడు సిపిఎస్. కాబట్టి అట్లాంటి వాళ్ళ వృద్ధాప్యమైన పరిస్థితుల్లో వాళ్ళ యొక్క జీవన వృత్తి కోసం రేషన్ కార్డు ఉండదు, పొలం ఉండదు, బిడ్డలు ఉంటే ఉద్యోగాలు ఉన్నాయో తెలియదు, కనీసం పాల బిల్లు పేపర్ బిల్లు కట్టడానికి సరిపోయినటువంటి పెన్షన్ వచ్చినటువంటి దాఖలాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మనందరం తప్పకుండా సిపిఎస్ ఏదైతే 1/9/2004లో 653, 654, 655 అనే జీవోల పేరుతోని ఒక జీవో పేరుతోని జీపీఎఫ్ కట్ చేసి, ఒక జీవో పేరుతోని కమ్యూనికేషన్ కట్ చేసి, ఒక జీవో పేరుతోని 10% పే అండ్ బేసిక్ మీద 10% ఏదైతే మన యొక్క గ్రాంట్ కట్ చేసుకుంటున్నారో ఆ జీవోను ముందు రద్దు చేయాలి. ఎందుకంటే అలా రద్దు చేయనటువంటి పక్షంలో ప్రభుత్వానికి ఇంకొక వెసులుబాటు కూడా ఉంది. మనకి ఇప్పుడు ఇస్తున్నటువంటి 10% మ్యాచింగ్ గ్రాంట్ ను ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తగ్గించే వెసులుబాటు కూడా గెజిట్ లో ఉంది. బికే భట్టాచార్య కమిటీ యొక్క రిపోర్ట్ లో కూడా ఉంది. కాబట్టి ఇదంతా మనం సాధించాలంటే మన యొక్క ఐక్యత చాలా అవసరం. నేను ప్రభుత్వానికి ఒక ఆర్టీఐ పెట్టుకున్నా. అదే తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు? ఈ సిపిఎస్ ఉద్యోగులకు మీరు ఇస్తున్నటువంటి మ్యాచింగ్ గ్రాంట్ ఎంత? ఆ మ్యాచింగ్ గ్రాంట్ లో పెండింగ్ ఎంత ఉంది? సిపిఎస్ ఉద్యోగులు ఎంతమంది చనిపోయిండ్రు? చనిపోయినటువంటి కుటుంబాలకు మీరు ఇచ్చిన ఆసరా ఏంటి అన్నట్టు అనేక అంశాలు నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే 31 జూలై 2022 నాటికి రాష్ట్ర ప్రభుత్వము 4,671.94 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన మ్యాచింగ్ గ్రాంట్ కింద ఇచ్చారు. ఇది ఎప్పుడు సిపిఎస్ రద్దు, ఓపీఎస్ ముద్దు అనే అంశంపై ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్న
సిపిఎస్ రాష్ట్ర జేఏసీ సంఘానికి, అట్లాగే తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పెన్షన్ కార్మిక సంఘాల సిపిఎస్ సంఘాల జేఏసీ చైర్మన్ గౌరవనీయులు లచ్చిరెడ్డి గారు, అట్లాగే సిపిఎస్ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారు, అట్లాగే సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారు, అట్లాగే అన్ని సంఘాల టీజీడీఏ రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ గారు, ప్రధాన కార్యదర్శులు, అట్లాగే అన్ని సంఘాల బాధ్యులందరికీ తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం, ఇప్పుడు జీపీఓల సంఘం రాష్ట్ర సంఘం తరఫున విప్లవాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒక 2 నిమిషాలు ఎక్కువ ఇవ్వాలి మాకు, ఎందుకంటే ఒక వీరుడి యొక్క చరిత్ర కొంచెం చెప్పాలి, అంటే ఎక్కువ చెప్పను. ఓకే మిత్రులారా, ఈరోజు సిపిఎస్ అనే మహమ్మారిని ఎంటైర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తరిమివేయడానికి కంకణం కట్టుకున్న మన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు, సిపిఎస్ సంఘానికి నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన డిప్యూటీ కలెక్టర్స్ వరకు కూడా ఈరోజు కన్ఫర్మ్ రైల్వే వరకు కూడా అనేక సదుపాయాలు తీసుకొచ్చుకున్నాం, సౌకర్యాలు తీసుకొచ్చుకున్నాం, హక్కులు కాపాడుతున్నాం. అట్లాగే ఈ సిపిఎస్ అనేది పదవి విరమణ అనంతరం అనేక రకాల ఆర్థికపరమైన, విద్యాపరమైన, సామాజిక పరమైన అన్ని రకాల అనారోగ్యపరమైనటువంటి పరిస్థితులు ఆ కుటుంబంలో నెలకొంటాయి. ఈ సిపిఎస్ ని ఇప్పుడే మనం దీన్ని అర్థం చేసుకోకపోతే, ఇప్పటికే 60-40 రేషియోలో 60% సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు, 40% ఓపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. కానీ ఇంకొక 10 సంవత్సరాల్లో దగ్గర 80 పోతుంది, 100 కూడా అయిపోయే పరిస్థితి. సిపిఎస్ అనేది కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అనేది మనం కొంత అమౌంట్ ప్రభుత్వానికి ఇస్తే, కొంత దాచిపెట్టుకుంటే ప్రభుత్వం కొంత అమౌంట్ ని జోడించి మనకి పదవి విరమణ అనంతరం ఇవ్వడం జరుగుతూ ఉంది. కానీ ఓపీఎస్ లో ఉన్నటువంటి సౌకర్యాలు ఏవి కూడా సిపిఎస్ విధానంలో లేకపోవడం మనందరం కూడా ఈరోజు చాలా బాధపడాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే దయచేసి ఈ లచ్చిరెడ్డి గారి నాయకత్వంలో, ఈ సిపిఎస్ నాయకత్వంలో ప్రతి కార్యక్రమాన్ని కూడా వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసుకుంటేనే తప్ప, లేకపోతే ముందు 100% సిపిఎస్ ఉద్యోగులు ఉండే పరిస్థితి. జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు, రామకృష్ణ గారు, అదేవిధంగా మరొక లీడర్ గౌడ్ గారు, దర్శన్ గౌడ్ గారు, మరి ఆన్ ది డయాస్ అండ్ ఆఫ్ ది డయాస్. గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే ఒక భద్రత, ఆ తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుంది ఒక భరోసా. అది దృష్టిలో పెట్టుకొని మనము అహోరాత్రులు కఠోర శ్రమ చేసి అన్ని వదులుకొని, ఎందుకంటే యవ్వనంలో అన్ని విషయాలు వదులుకొని మనం ఎంతో కఠోర శ్రమకు వచ్చి మరి కష్టపడి మనం ఉద్యోగాలు సంపాదించాం. ఎందుకు? ఒక భద్రత, రిటైర్ అయిన తర్వాత ఒక భరోసా ఉంటుందని. కానీ మరి ఈరోజు ఈ కాంట్రిబ్యూషన్ పెన్షన్ అనేది పెట్టారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ 2003లో స్టార్ట్ చేశారు, ఇంకా తర్వాత అన్ని రాష్ట్రాల్లో పాటింది. ఎంత దయనీయ పరిస్థితి అంటే, మా దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 20 years చేసిన ఒక సర్వెంట్, గవర్నమెంట్ సర్వెంట్ 650 రూపాయలు పెన్షన్ తీసుకుంటుంది. అంటే ఈ 650 రూపాయలు ఏ జీవన ప్రమాణం ప్రకారం తను జీవించగలదు రిటైర్ అయిన తర్వాత. కాబట్టి సోదరులారా, ఈరోజు మనకు ఒక గ్రేట్ లీడర్షిప్ అండర్లో మనం పనిచేస్తున్నాము ఖచ్చితంగా. ఎందుకంటే లచ్చిరెడ్డి అంటే ఏది పట్టుకున్నా కూడా అది బంగారమే. ఎందుకంటే ఈ మధ్య మనం చాలా చూసాము, ఎన్నో సాధించారు. ఎందుకంటే విఆర్ఓస్ కూడా వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ పంపిస్తే మళ్ళీ 11,000 పోస్టుని ఇది నో టైం తీసుకొచ్చి వాళ్ళకి భద్రత కల్పించారు. కాబట్టి నేను గవర్నమెంట్ని ఒకటే అప్పీల్ చేస్తున్నా, ఎందుకంటే 30 ఏళ్ళు సర్వీస్ చేసిన తర్వాత ఈ రోజున్న పరిస్థితుల ప్రకారం మనం వృద్ధాప్యంలో మన ఆరోగ్యం ఎంతో క్షీణిస్తుంది. ఇటు నేటి ఆత్మగౌరవ సమావేశ అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారు, మరి మన అందరి పెద్దన్న మన జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా రామకృష్ణ గారు, మరి అదేవిధంగా ఈ నేటి
సిపిఎస్ అంతం మన పంతం సమావేశానికి ఆత్మగౌరవ సమావేశానికి వచ్చినటువంటి మన జేఏసీ భాగస్వామ్య సంఘాలందరికీ మరియు ప్రతి ఒక్కరికి సమావేశానికి హాజరైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ సిపిఎస్ పోర్ అనేది నిజంగా చెప్పాలంటే మలిదశ పోరు. తొలి దశ పోరు లోపల మనం అందరం ఉద్యోగ ఉపాధ్యాయ భాగస్వామ్య సంఘాలు అందరం కలిసి కూడా మన గ్రాట్యుటీ కానీ ఫ్యామిలీ పెన్షన్ కానీ సాధించుకున్నాం. కానీ ఇవాళ మనం పూర్తి స్థాయిలో కూడా ఒక ఉద్యోగి 35 నుండి 40 సంవత్సరాల కాలం పాటు మన ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేసి మరి అనేక ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చి వాటి అందరికీ ఉపయోగపడేలా అందేలా చేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు అందరం కూడా అదే విధంగా విద్యారంగం లోపల కూడా మనం ఇలా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ విద్యాలయంలో చదువుతున్న వీళ్ళందరూ కూడా ఒక నాణ్యమైన గుణాత్మకమైన విద్యను అందించడం లోపల కానీ మరి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం లోపల కానీ మనం అందరం కూడా శక్తి మంచన లేకుండా కృషి చేస్తున్న క్రమం లోపల నిన్నటికి నిన్న మన ఒక పేపర్ లోపల నోట్ వచ్చింది. మరి మన గౌరవనీయులు ఉపరాష్ట్రపతి ధన్ఖడ్ గారు కూడా మరి రాజస్థాన్ లోపల పెన్షన్ కు అప్లై చేసుకున్నాడని. మరి పెన్షన్ అంటే ఎంత ప్రాముఖ్యత ఉన్నది. మొన్ననే ఒకసారి ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ లోపల కూడా మన దేశం లోపల చాలా మందికి 500-700 పెన్షన్ వస్తుంది. మరి అట్లా కాకుండా పార్లమెంట్ లోపల ఒక చట్టం చేయడం జరిగింది. మినిమం కనీస పెన్షన్ ఈపీఎఫ్ వల్ల కూడా 5,000 రూపాయలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. మరి అదే క్రమం లోపల ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అవుతున్న క్రమం లోపల కనీసం సామాజిక పెన్షన్ అంతా కూడా పెన్షన్ రావడం లేదు. మరి ఇవాళ మనం సిపిఎస్ ను అంతం చేయాలి. పెన్షన్ అనేది భిక్ష కాదు, ఉద్యోగి హక్కు. కాబట్టి మన ఈ మలిదశ పోరాటం లోపల మన సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని సాధించుకునే వరకు కూడా మనందరం కూడా కంకణబద్ధమై పనిచేస్తామని తెలియజేసుకుంటూ సిపిఎస్ అంతం, సిపిఎస్ అంతం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. సభకు నమస్కారము. సభా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజు ఈ సభను నిర్వహించడానికి ఒక యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయిన జేఏసీ లీడర్ లచ్చిరెడ్డి అన్న గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి అందరూ చప్పట్లతో అన్నకు. అదేవిధంగా ఆత్మ గౌరవ సభ. ఆత్మ గౌరవం అనేది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిందే. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులకు ఒక సాఫ్ట్వేర్ వాళ్ళకు పిల్లల్ని ఏమంటే వాళ్ళని వాళ్ళు మీకు గవర్నమెంట్ ఉద్యోగం ఉందా అని అడిగిండ్రు. ఈ రోజుల్లో ఏమడుగుతుందంటే గవర్నమెంట్ ఉద్యోగం ఏం లాభం, వాళ్ళకంటే పెన్షన్ లేదంట అంటున్నారు. అంతే కదండి. అందుకనే ఆత్మ గౌరవం అనే ఈ చక్కటి నామకరణం చేసింది దీనికి. ఈ రోజు సిపిఎస్ సభకు మీరు వచ్చినారు. ఒకరు విశ్లేషణ చేయమంటున్నారంటే సిపిఎస్ బదులు యూపీఎస్ ఉంటే బాగుంటది కదా. అంటే యూపీఎస్ అంటే యూపీఎస్ కన్నా ఎక్కువ అయింది ఓపీఎస్, ఎక్కువ బెనిఫిట్ ఉండేది. అంటే ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఏం జరుగుతుంది సిపిఎస్ లో, ఏం జరుగుతుంది ఓపీఎస్ అనేది. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఇప్పుడే మన పిల్లలు మనల్ని చూడడం లేదు. వృద్ధాప్యం ఉన్నప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే వారు చూడగలరా? ఈ రోజులో 30 ఏళ్లకు, 35 ఏళ్లకు, 40 ఏళ్లకు బీపీ, షుగర్ వచ్చేసి, క్యాన్సర్ వచ్చేసి హాస్పిటల్లో పాలవుతుంటే వచ్చే జీతంలో కుటుంబాన్ని పోషించాలి, పిల్లలకి ఎడ్యుకేషన్ చేయాలి, వాళ్ళ గౌరవం కాపాడుకోవాలి, ఇప్పుడు అందరినీ పెంచాలి. లాస్ట్ లో మిలిగేది ఏం మిలుగుతుంది అనేది ప్రతి ఒక్క ఉద్యోగులు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నేను రాష్ట్ర ప్రభుత్వానికి మన ఎంతో ప్రియులు మన అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రజల పక్షం ఉండే గవర్నమెంట్ అన్న, మీకు ఈ సభ ద్వారా ఒక ఆడబిడ్డగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు నిన్న జరిగిన అసెంబ్లీలో ఏం తీర్మానించారు? అంతకుముందు అసెంబ్లీలో రాజ్యంలో అంటే సుప్రీంకోర్టు ఇచ్చింది
సెంట్రల్ గవర్నమెంట్ చేయని కూడా మీరు రాష్ట్రంలో అన్నిటికీ ఇంప్లిమెంట్ చేసే దమ్ము ధైర్యం ఉన్న లీడర్ మీరు ఏదన్నా తీసుకోగలరు, మీరు ఒకటి ఇంప్లిమెంట్ చేయగలరు అంటే కంపల్సరీగా మీ ధైర్యంతో మీరు చేయగలరు. అందుకని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా సిపిఎస్ అంతం కోసం, ఓపీఎస్ ని సాధించడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి, రాష్ట్ర నలుమూలల నుండి వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ హృదయంలో నిండినటువంటి ఆవేదనను ఆత్మగౌరవ సభ రూపంలో ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంగా మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే విధంగా గుమ్మనంగా కూర్చున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ మిత్రులకు అందరికీ కూడా భవిష్యత్తులో తొందరగానే ఓపీఎస్ ని సాధించుకుంటామనేటటువంటి ఆకాంక్షని, అభిలాషని వ్యక్తపరుస్తూ ఈ అవకాశము చాలా ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తాము. ఎందుకంటే 2004 నుండి కూడా నేను ఓపీఎస్ ఉద్యోగినైనా నా తోటి సహ ఉద్యోగులందరూ కూడా నాలాగా పాత పెన్షన్ విధానానికి రావాలనే ఉద్దేశంతో దర్శన్ రావు గారు నేను అప్పటి నుండి ఇప్పటి వరకు గత 15-16 ఏళ్ళుగా కలిసి నడుస్తూనే ఉన్నాము. సాధ్యమైనంత వరకు సందర్భానుసారంగా ఓపీఎస్ యొక్క పునరుద్ధరణ గురించి జ్ఞానపరంగా కూడా విజ్ఞానపరంగా అందరినీ మోటివేట్ చేస్తూనే ఉన్నాం. కాబట్టి ఉద్యోగి యొక్క హక్కు పెన్షన్, ఉద్యోగి యొక్క హక్కు పెన్షన్, అది ప్రభుత్వ ఉద్యోగి యొక్క మరీ ప్రాథమిక హక్కుగా 21వ రాజ్యాంగంలో మన ప్రాథమిక హక్కుగా జీవించే హక్కు ఏ విధంగా అయితే ఉందో పెన్షన్ పొందే హక్కు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కు. ఎందుకంటే పెన్షన్ లేనటువంటి ఉద్యోగానికి విలువ లేదు, పెన్షన్ లేనటువంటి ఉద్యోగికి అసలే విలువ లేదు. ఎందుకంటే ఒక 50 ఏళ్ల క్రితం వరకు పోల్చుకుంటే, ఒకసారి పాతకాలం మాటలు గుర్తు చేసుకుంటే, భూమి ఎక్కువగా ఉంటే పిల్లనిచ్చేవాళ్ళు కాదు, వ్యవసాయం చేస్తారు, చేపిస్తారు, మా పిల్లని ఎక్కడ వ్యవసాయం చేపిస్తారు అని. కానీ ప్రభుత్వ ఉద్యోగం ఉంటే చాలు, కూర్చొని నడుపుతాడు నా బిడ్డను, తర్వాత పెన్షన్ వస్తుంది, హాయిగా ఉంటారు, సుఖంగా ఉంటారు అని నమ్ముకునేవాళ్ళు తల్లిదండ్రులు అప్పట్లో 50 ఏళ్ల క్రితం వరకు. కానీ ఇప్పుడు ఉద్యోగికి పెన్షన్ ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే పెన్షన్ కాబట్టి, పెన్షన్ లేదనే విషయం అందరికీ తెలిసిపోయింది. కాబట్టి విలువలేని ఉద్యోగికి నా బిడ్డనిచ్చి కష్టపెట్టే బదులు 1 ఎకరా భూమి ఉంటే చాలు, భూమి ఉందా అని అడుగుతున్నారు ఇప్పుడు. అప్పుడు భూమికి విలువ లేదు, ఇప్పుడు 1 ఎకరా భూమి ఉంటే చాలు పిల్లలు ఇస్తున్నారు. ఎందుకు నా బిడ్డను కూర్చోబెట్టి నడుపుతాడు, మంచి 50-60 లక్షలు వస్తే చాలా అనుకుంటుంది చూడండి. కాబట్టి ఎన్నికల ముందు వెళ్లే ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మా ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులకు అందరికి హామీ ఇచ్చారు. 2.2 లక్షల ఉద్యోగులకి మాట ఇచ్చాడు. ఏమని? సిపిఎస్ ని రద్దు చేసి ఓపీఎస్ ని మీకు పునరుద్ధరిస్తాననేటటువంటి హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోండి. 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది కాబట్టి ఆత్మగౌరవ పేరుతోటి మీ ముందుకు మళ్ళీ వస్తున్నాం. ఇంకా 2 ఏళ్ళు ఉంది, అంతలోపే పూర్తి చేయండి. ఎందుకంటే 5 ఏళ్ళకి ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కానీ ఉద్యోగులకు మనమందరం కూడా శాశ్వతంగా ఉంటాం. మనమంతా కుటుంబ సభ్యులం, ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు గుర్తించండి, మా ఆవేదనను గుర్తించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా ఉద్యోగ ఉపాధ్యాయుల ఆవేదనను గుర్తించి ఓపీఎస్ ని పునరుద్ధరించండి, సిపిఎస్ ని రద్దు చేయండి అని కోరుతూ పెన్షన్ లేని పెన్షన్ ని మాకు ఇవ్వండి. శాపంగా మారినటువంటి సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వాలు చాలా టెక్నిక్ గా ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఈ సిపిఎస్ విధానాన్ని ప్రవేశపెడితే అందరూ ఐక్యంగా సమ్మెకు వెళ్తారని చెప్పేసి ప్రభుత్వాలు లాజిక్ గా ఆలోచించి రాబోయే ఉద్యోగులకు మాత్రమే సిపిఎస్ విధానం వర్తింపజేస్తూ జీవోను జారీ చేయడం చాలా బాధాకరం. మరి నాడు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలందరూ కూడా ఆ నాయకత్వాలన్నీ కూడా పాత పెన్షన్ విధానంలోనే కొనసాగుతూ ఉండడంతో ఈ సిపిఎస్ పర్యవసనాలు నష్టాలపై వారు దృష్టి పెట్టకపోవడం వలన నేడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ పెనుభూతంగా మారినటువంటి సిపిఎస్ విధానం మన ఉద్యోగుల మెడకు చుట్టబడింది. మరి నాటి నుండి సిపిఎస్ విధానం ప్రారంభంలో అందరూ అంటుండేవాళ్ళు, మీకేందయ్యా మరి షేర్ మార్కెట్ లో మీ డబ్బులు లక్షల కోట్ల రూపాయలు మీకు రిటైర్మెంట్ అనంతరం వస్తాయని చెప్పేసి చెబుతూ ఉంటే ఉబ్బి తప్పిపోయే వాళ్ళు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా. కానీ కాలానుక్రమంగా కొందరు మరణిస్తా ఉంటే, కొంతమంది రిటైర్ అవుతా ఉంటే
ఈ సిపిఎస్ విధానం వల్ల జరిగే నష్టాలు ఒక్కొక్కటిగా సమాజంలోకి వెలుగులోకి వస్తూ ఇంతే 650 అనే పత్రిక కథనం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ సిపిఎస్ ఉద్యోగోపాధ్యాయుని కదిలించిన విషయం మీ అందరికీ తెలిసిందే. మేము సుమారు ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలను మరి ప్రజలకు చేరవేస్తూ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్య అనుసంధానకర్తలుగా సుమారు 30 నుండి 40 సంవత్సరాలు ప్రభుత్వ సేవకు మా జీవితాన్ని అంకితం చేస్తే మహా అంటే రిటైర్మెంట్ అనంతరం మన మానవ జీవిత కాలం సగటు ఎంత అండి? మహా అంటే ఒక 10-15 సంవత్సరాలు. మరి 40 సంవత్సరాలు సర్వీస్ తీసుకొని ఆ 10-15 సంవత్సరాల వృద్ధాప్య జీవితానికి భద్రత కోరుతా ఉన్నాం. మాది గొంతున్న కోరికలు కావు. గతంలో ఇచ్చిన పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్ధరించమని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాలకు కూడా ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి అందరూ కూడా పాత పెన్షన్ విషయంలో నిబద్ధతతో మరి ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాత పెన్షన్ పునరుద్ధరణ కృషి చేయాలని చెప్పేసి కోరుతూ మరి దశాబ్ద కాలంగా పోరాటం చేస్తూ ఎవరికైతే కడుపు తాగుతుందో మరి వాళ్ళే ఈ అంశాన్ని తీసుకొని మరి ఉద్యోగోపాధ్యాయ సంఘాలందరినీ ఐక్యం చేస్తూ ఒక విశాల వేదిక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సిపిఎస్ రద్దే ఏకైక ఎజెండాగా మరి తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ అనేది ఏర్పడడం జరిగింది. దశాబ్ద కాలంగా పోరాటం చేస్తా ఉన్నాం. మరి పోరాటాల ఫలితంగా మన యొక్క ఆకాంక్షను గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల పైచీలకు ఉద్యోగ ఉపాధ్యాయుల ఆకాంక్షను గుర్తించి గత అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి రాగానే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరూ కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో మీకు బ్రహ్మరథం పట్టి నేడు అధికారంలోకి రావడానికి ప్రధాన భూమిక పోషించిన ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క కృషిని గుర్తుపెట్టుకొని ఇప్పటికీ సంపూర్ణంగా విశ్వసిస్తా ఉన్నారు. అతి త్వరలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకొని పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలని, అదేవిధంగా గతంలో ప్రకటించి ఎమ్మెల్సీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలన్నీ కూడా మరి దాదాపు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాయి. మరి మన రాష్ట్రంలో కూడా మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వెంటనే నిర్ణయం తీసుకొని మరి మేమందరం కూడా సెప్టెంబర్ 1నే మీరు ప్రకటిస్తే రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల కుటుంబాలతోటి ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలతోటి పాత పెన్షన్ పండుగ చేసుకునే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులను కోరుతూ వేదికను అలంకరించిన పెద్దలు బోధనరామ్ సార్ గారు మరియు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య గారు, సభాధ్యక్షులు దర్శన్ గౌడ్ గారు, పీజీ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి సార్ గారికి మరియు అన్ని సంఘాల ఈ ఆత్మగౌరవ సభకు వచ్చిన అన్ని సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు తెలంగాణ నలుమూల నుండి అష్ట కష్టాల గురించి మా సమస్య పరిష్కారం అవుతుందన్న ఒక ఆశతో వచ్చిన సమస్త ఉద్యోగ ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే ఒక భద్రత. ఉద్యోగం చేసిన రోజు జీతం వస్తుంది, ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వస్తుందని ఒక ఏకైక లక్ష్యంతోనే మనం ప్రభుత్వ ఉద్యోగం కోసం పోరాడతాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, గౌరవనీయులు, ముఖ్య అతిథులు, నేను మధ్యలో మాట్లాడడం అనేది కొంచెం మీ ముందర మా మాటలన్నీ వినిపించాలి, మీరు చట్టసభలో వినిపించాలనే ఆలోచనతో నేను మాట్లాడడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అండదండగా ఉంటూ నిరంతరం సిపిఎస్ సంతానికి నేను ముందుంటా అంటూ చెప్పుకుంటూ నాలో సంకల్పాన్ని, ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి శ్రీ గౌరవ లచ్చిరెడ్డి గారు. తమ్ముడు, నేను ఎల్లవేళలో ఉంటాను, మీ సంఘంలో నేనే ఉంటా అంటూ ముందుండి నాకు నిరంతరం ప్రతి సందర్భంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వ్యక్తి గౌరవ అధ్యక్షులు రామకృష్ణన్న గారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
మన ఉద్యమ నేత, మన అందరికీ ఆదర్శం. మనలో ఒక ఉపాధ్యాయునిగా అధ్యాపకునిగా ఉంటూ ఉద్యమానికి స్ఫూర్తిని, మనందరికీ స్ఫూర్తి ప్రదాత కోదండరామ్ సార్ గారు. ఉద్యమం తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం చేసినటువంటి నేత, ఎన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగులకు అండగా ఉన్నటువంటి నేత మన అశ్వత్థామరెడ్డి అన్న గారు. అదేవిధంగా మన ఉద్యోగుల తరపు నుంచి ప్రతినిధిగా వివరిస్తూ మన సమస్యల్ని అసెంబ్లీలో, చట్టసభలో వినిపించే శాసన మండలి సభ్యులు మలుక కుమరయ్య గారు మన ప్రతినిధిగా ఉండుకుంటూ మన సమస్యల్ని చట్టసభల్లో వినిపించడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతినిధి. మన ఆకాంక్ష ఏంటి అంటే మన సమస్యల్ని చట్టసభలో వినిపించాలి, వాటిని నెరవేర్చాలి. అదేవిధంగా మాకు వెన్నుదండుగా ఉంటున్నటువంటి జేఏసీ భాగస్వామ్యాలు, తాపస్ కావచ్చు, ఎస్జిటి యూనియన్ కావచ్చు, టీ కావచ్చు, తహసీల్దార్ సంఘం కావచ్చు, టీసీఆర్ఏఎస్ఏ కావచ్చు, మేము వెళ్ళే మొన్న దారిలో కూడా ప్రతి సందర్భంలో కూడా, ప్రతి విషయంలో కూడా మాకు అండదండగా ఉన్నటువంటి సంఘాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా టీసీఆర్ఏఎస్ఏ వాళ్ళు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి భాగస్వామ్య సంఘం మేము వెళ్తున్నటువంటి చైతన్య యాత్రకు ఉద్యోగులతో ముఖాముఖి ఏర్పాటు చేస్తూ ఉద్యోగులని చైతన్యం కల్పిస్తూ ప్రయాణం చేస్తున్న క్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు స్వాగతం పలకడం జరిగింది. ఆ విధంగా అందరం కలిసికట్టుగా ప్రయాణం చేయడం జరిగింది. ఈ విధంగా మనం ఒక్కరితో కాకుండా అందరితో అన్ని విషయాల్లో ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అన్నగారు, మేము గత 12 సంవత్సరాల నుంచి సిపిఎస్ పట్ల ప్రతి ఉద్యోగిని చైతన్యం కలిగిస్తూ, ఏమి తెలవని సందర్భం నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో ప్రతి ఉద్యోగిని తట్టుతూ అక్కడ ఉన్నటువంటి ఆ సమస్యల్ని రిప్రజెంట్ చేస్తూ ఇక్కడి వరకు తీసుకురావడం జరిగింది. కొన్ని అవసరాల కొద్దీ సమస్య పట్ల పూర్తి స్థాయిలో కూడా నిబద్ధతతో పనిచేయకపోవడం వల్ల మరోసారి ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. 1 కాదు 2 కాదు అనేక సందర్భాలు ఈ సిపిఎస్ అనేది రావడంతో అది రూపాంతరం చెందుతుంది. సమస్యలు ఒకప్పుడు ఒకలాకుంటుండే సిపిఎస్ సమస్యలు ఇప్పుడు మారుతూ వస్తున్నాయి. దాంట్లో తీసుకొచ్చేటటువంటి సంస్కరణలు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు కొత్త విధానం తీసుకొస్తుంది, ఏది యూపీఎస్ విధానం అనేది. సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుని వస్తున్నది. ఏంటి అంటే సిపిఎస్ బాగలేదనే విషయం క్లియర్ గా అర్థమవుతుంది. దానికి ఏం చేసింది, సిపిఎస్ కి మసిపూసి మారడికాయ చేసినటువంటి సందర్భంలో ఏదైతే నానుందో సామెత సేమ్ దానికి వర్తిస్తుంది యూపీఎస్ కి. మళ్ళీ మొన్ననే కొత్త మెమో ఇష్యూ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సిపిఎస్ లో ఉన్న వాళ్ళు యూపీఎస్ కి రావచ్చు అని ఎట్లయితే ఇచ్చిందో 1 టైం ఎంట్రీ, మళ్ళీ తిరిగి సిపిఎస్ కి రావచ్చు అంట. ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? అందుట్లో లోపాలు ఉన్నాయి కాబట్టి, అది బాగలేదు కాబట్టి మళ్ళీ సిపిఎస్ విధానాన్ని మీరు తిరిగి బ్యాక్ రావచ్చు అనేది కొత్తగా ఒక అమెండ్మెంట్, కొత్త జీవో తీసుకురావడం జరిగింది. ప్రతి విషయంలో చూద్దాం. కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. సెంట్రల్ గవర్నమెంట్ 2004 జనవరి 1వ తారీఖు నుంచి తీసుకొచ్చినటువంటి నూతన పెన్షన్ విధానంలో కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కొన్ని త్వరగా జాయిన్ అయినాయి, కొన్ని జాయిన్ కాలేవు, కొన్ని వాటిని పూర్తిగా రద్దు చేయడం జరిగింది. సిపిఎస్ తెచ్చిన తర్వాత ఉద్యోగి యొక్క 10% తర్వాత ప్రభుత్వం 10% ఇచ్చేది. 2009లో ఉద్యోగి యొక్క 10% తో పాటు ప్రభుత్వం మ్యాచింగ్ రేట్ 14% అనౌన్స్ చేసింది. కానీ తెలంగాణ ప్రభుత్వం చేయలే అప్పట్లో. ఇది ఒకటి ఉదాహరణ. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ 178 మెమో ఫ్యామిలీ పెన్షన్ తీసుకొచ్చింది, తర్వాత తెలంగాణ తీసుకొచ్చింది. అక్కడ సేమ్ మనము ఎన్పిఎస్ లో ఉన్నప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయి, ఇక్కడ కూడా అవి అమలు కావాలి కదా, కాలేదు. ఫ్యామిలీ పెన్షన్ తెచ్చింది కానీ మన అకౌంట్ లో ఉన్న మొత్తం అమౌంట్ తీసుకొని ఫ్యామిలీ పెన్షన్ ఇస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అట్లా చేయట్లేదు. ఉద్యోగి కాంట్రిబ్యూషన్ ఉద్యోగికి ఇస్తూనే ఫ్యామిలీ పెన్షన్
జీవో ఉంది అట్లా, కానీ ఇక్కడ ఇవ్వడం లేదు. యాజ్ ఇట్ ఈజ్ అనేది జరగడం లేదు. ఇంకొక విషయం ఏంటి అంటే నెల నెల కట్ చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ కానీ మ్యాచింగ్ గ్రాంట్ కానీ క్రెడిట్ కావట్లేదు మా ప్రాణ అకౌంట్లో. ఏ ఒక్క రూపాయి బాకీ ఉన్నా, ఇప్పుడే రిటైర్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, త్వరగా లేట్గా జాయిన్ అయ్యి త్వరగా రిటైర్ అయిన వాళ్ళ ఉద్యోగులు ఉన్నారు. ఒక్క మిస్సింగ్ క్రెడిట్ ఉన్నా, ఒక్క రూపాయి బాకీ ఉన్నా వాళ్ళ పెన్షన్ ఇంప్లిమెంట్ కావడం లేదు. ఇది కూడా ఇట్లా 3 సమస్యలు. ఇంకొక విషయం ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ మేము 57 బిఫోర్ నోటిఫికేషన్ వేసిర్రు, అందుట్లో ఉన్న వాళ్ళకి అవకాశం కల్పించారు ఓపీఎస్ విధానాన్ని అమలు చేయండి అని. కానీ ఇక్కడ చేయలే. అవకాశం ఉంది, డేట్ ఇచ్చారు, పీరియడ్ ఆఫ్ ది టైం ఇచ్చారు, ఈ టైంలో కూడా మీరు అందరు కూడా బ్యాక్ రావచ్చు, ఓపీఎస్కి రావచ్చు అని. అది మోసమే, ఇక్కడ జరగలే. ఇతర రాష్ట్రాలు చేసుకొచ్చినాయి ఓపీఎస్ లో వాళ్ళని, వాళ్ళు 10,000 మంది ఉన్నారు వివిధ డిపార్ట్మెంట్ లో, ఇక్కడ ఎవరు చేయలే. ఎందుకు ఈ వివక్ష? మేము అడగలేనటువంటి స్థితిలో ఉంది ఈ ఎన్పిఎస్. ఎవరిని అడగాలి? ప్రభుత్వాన్ని అడగాలి. సెంట్రల్ ఇంప్లిమెంట్ ఒకటి చేస్తుంది, స్టేట్ ఒకటి చేస్తుంది. అవి చేయరు. ఏ మాత్రం అవకాశం ఉండదు. సిపిఎస్ ఉద్యోగి తన కష్టం వస్తే, ఏమైనా ఇబ్బంది వస్తే ఒక సంఘం దగ్గరికి వెళ్ళి ఇది నాది ప్రాబ్లం ఉంది చెయ్యి అంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా ఓపీఎస్, వాళ్ళు సమస్యలు సాధిస్తారు. వాస్తవానికి సంఘ నాయకులు అనేది ఏ సమస్య వచ్చినా ఉద్యోగికి సాధించి పెడతారు. కానీ ఈ సిపిఎస్ ని సాధించలేకపోతున్నారు. ఎందుకంటే అది జటిలంగా మారింది. నీకు ఎందుకు అకౌంట్ లో క్రెడిట్ కావట్లేదో తెలియట్లేదు. క్రెడిట్ కాకపోతే ఎవరిని అడగాలో తెలియట్లేదు. ప్రాబ్లం వస్తే ఏం చేయాలో తెలియదు. చనిపోయిన కుటుంబానికి పెన్షన్ ఇవ్వాలి, ఆ పెన్షన్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి అప్పుడే చనిపోయిన కుటుంబాలు డిపెండెంట్ అయిన వాళ్ళు ఆ డాక్యుమెంట్ తీసుకొని పోతే డీడీఓ ఏం చేస్తాడు? అన్ని పంపించినమ్మా, ఇంప్లిమెంట్ కావట్లేదు. ఎవరిని అడగాలి? కన్సర్న్ డీటీఓని అడిగితే ఆఫీసులు ఉన్న వాళ్ళు ఎక్కడ ప్రాబ్లం ఉందో తెలుసుకొని ఏజీ ఆఫీస్కి వరకు పోయినా సరే దాన్ని జీపీఎఫ్ లో ఉన్న, పాత పెన్షన్ లో ఉన్న సమస్యను సాల్వ్ చేసేవాళ్ళు చేస్తారు వాళ్ళు. కానీ ఇది సిపిఎస్ చేయలేకపోతున్నారు. ఒక్క మిస్సింగ్ క్రెడిట్ ఉన్న సిపిఎస్ విధానంలో పాత పెన్షన్ అదే ఏమంటారు పెన్షన్ అనేది ఇంప్లిమెంట్ కావడం లేదు. ఎందుకు వచ్చింది అంటే మనుషులు బతకటం అంటే కేవలం ఊపిరి పీల్చుకున్నంత మాత్రాన బతికినట్టు కాదు. బతకటం అంటే అర్థమైంది, మనం గౌరవంగా మనిషి లెక్క బతికే అవకాశం దొరికితేనే బతికినట్టు లెక్క. గౌరవప్రదంగా మనిషిలాగా బతకటానికి ఏవేవి అవసరమో అవన్నీ ఆ జీవించే హక్కులో అంతర్భాగంగా ఉంటాయి అనే మాట సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో వెలువరించింది. విద్య, వైద్యము, నివాసము, ఉపాధి ఇవన్నీ దాంట్లో భాగమే. ఆరోగ్యకరమైన వాతావరణము ఇవన్నీ కూడా దాంట్లో భాగమే. అందులో భాగంగా ఈ ఉపాధిని పెన్షన్ పొందేటువంటి ఒక హక్కు కూడా అందులో అంతర్భాగమే అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు చాలా కీలకమైన 2 విషయాలు మనం మాట్లాడుకోవాల్సి ఉంది. దాంట్లో భాగంగా పెన్షన్ ఒక హక్కుగా పొందితే తప్ప మనం గౌరవప్రదంగా జీవించలేదు. ఇప్పుడు మేము పెన్షన్ ఇస్తున్నాం కదా అనే మాట అనవచ్చు. కానీ న్యూ పెన్షన్ స్కీమ్ కి పాత పెన్షన్ స్కీమ్ కి మౌలికమైన తేడా ఉంది. పాత పెన్షన్ స్కీమ్ ప్రకారము ఫిక్స్డ్ పెన్షన్ ఉంటుంది, కొత్త పెన్షన్ స్కీమ్ ప్రకారం ఫిక్స్డ్ పేమెంట్ ఉంటుంది. అది తేడా. ఫిక్స్డ్ పెన్షన్, ఫిక్స్డ్ పేమెంట్, అది తేడా. ఈ ఫిక్స్డ్ పేమెంట్ మీద మీకు వచ్చేటువంటి ఆదాయము మార్కెట్ మీద ఆధారపడి ఉంటాయి. గవర్నమెంట్ షేర్స్లలో, తర్వాత అట్లాంటి షూరిటీలలో పెట్టుబడి పెడితే ఆ వచ్చిన దాని మీద ఆదాయాన్ని బట్టి, ఆ వచ్చిన ఆదాయాన్ని బట్టి మీ పెన్షన్ నిర్ణయం అయి ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు రిటైర్ అయినటువంటి వాళ్లకు ఎవరికి న్యాయసమ్మతమైన పెన్షన్ రాలేదు. 1000, 1500, 2000 నుంచి రాలేదు. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా దాదాపు నాకు తెలిసి, మరి మీ సంగతి నాకు తెలియదు కానీ లచ్చిరెడ్డి గారు చెప్పింది ఓల్డ్ పెన్షన్, ఈ న్యూ పెన్షన్ లచ్చిరెడ్డి గారు కూడా. అట్లా చాలా మంది, నేను అదృష్టవంతుని, నాది ఓల్డ్ పెన్షన్ కింద రిటైర్ అయినా నాకు మంచిగా పెన్షన్ వస్తున్నది, గౌరవంగానే బతికే అవకాశం కూడా కలుగుతుంది.
కాబట్టి ఆ తేడా ఉంటుంది. ఆ తేడా వల్ల ఏమవుతుందంటే మార్కెట్ ఆటుపోట్లను బట్టి మనకు పెన్షన్ వస్తుందా రాదా నమ్మకం లేదు. మరి మనం ఇచ్చిన సొమ్ము కూడా కరెక్ట్ గా పెట్టుబడి పెడుతున్నారని మనకేం తెలుసు? రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తే అటే వెళ్ళిపోతే పెన్షన్ మనకు మునుగుతామో చేస్తామో కూడా మన చేతిలో లేదు. అందరి భవిష్యత్తు ధనరేఖ వాళ్ళ చేతుల్లో ఉంటుందంటారు, కానీ పెన్షన్ ఉన్న ధనరేఖ మాత్రం ఆ పెట్టుబడిదారుల చేతుల్లో ఉంటుంది. వాడు మునిగితే మనం మునుగుతాం, తేలితే మనం తేలుతాం. ఇది మనకు నష్టం కలిగించేటువంటి విషయం. కాబట్టి పాత పెన్షన్కి వెళ్ళిపోతే ఎట్లాగో నెల ఇప్పుడు మీరు కట్టే పైసలు రిటైర్ అయినప్పుడు అప్పుడు చెల్లించడానికి ఉపయోగపడతాయి కదా అనేటువంటి మాట మనం పదే పదే చెప్తూ ఉన్నాం. కానీ రకరకాలైనటువంటి ఒక వాదనలు సరళీకరణ వచ్చినాక చాలా విషయాలు మాట్లాడటం కష్టమవుతున్నది, చెప్పటం కష్టమవుతున్నది. భాష మారిపోయింది, అర్థమైతే లేదు. మునుపు సంక్షేమం అంటే ఒక హక్కు అనేది అప్పట్లో అన్ని ప్రభుత్వాలు అంగీకరించినాయి. ఇవాళ చాలా వరకు అనేక సంస్థలు ఈ ఆలోచనలను ప్రభావితం చేసి అనేకమైనటువంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఈ ఆలోచనలను ప్రభావితం చేయటంతో మనం మాట్లాడే భాష ఇవాళ ప్రభుత్వానికి చేరట్లేదు. ఇవాళ అందుకనే మనం అర్థం చేసుకోవాలి, మనం మన ఆలోచనలను చెప్పేటప్పుడు స్థూలంగా ఏ అవగాహనతో మాట్లాడుతున్నామో అది కూడా మనం స్పష్టం చేయాలి. ఉట్టిగానే పెన్షన్ రావాలంటే రాదు. పెన్షన్ ఒక హక్కుగా, సంక్షేమంగా ప్రభుత్వాలు అమలు చేయకపోతే మనం బతకటం కష్టం. 30 ఏళ్ళు పనిచేసినాక 1000 రూపాయలు చేతికి వస్తాయంటే ఇప్పుడు మన అశ్వత్థామ గారిని అడిగితే క్లియర్గా చెప్తాడు ఎంత కష్టమో అని. ఆర్టీసీ కార్మికులకు అంతే వస్తుంది, 2000, 2500. అశ్వత్థామ కూడా రిటైర్ అయింది, మీకు కూడా అంతే కదా పెన్షన్ 31,000 వస్తున్నది. కష్టం ఇవన్నిటితో. వాళ్ళు పదే పదే అడుగుతారు మా పెన్షన్ లేదు. కాబట్టి ఒక గౌరవప్రదమైనటువంటి పెన్షన్ అనేది మనం గౌరవంగా బతకడానికి చాలా అవసరం. లేకపోతే చాలా ఇబ్బందులు చిక్కుకుంటాం. సమాజానికి అప్పుడు కూడా భారం అవుతున్నాం. భారం కాకుండా ఉండాలి. ప్రభుత్వంలో పనిచేసినాక గౌరవంగా రిటైర్ అయ్యే అవకాశం ఉండాలి అని చెప్పి మనందరం కూడా కోరుకోవాల్సిన న్యాయసమ్మతమైంది. ఇవాళ మరి మీరు ఈ సదస్సు ఏర్పాటు చేసి ఇంతమంది హాజరయ్యారు. తప్పకుండా మీరు చెప్పే విషయాలు ప్రభుత్వానికి చేరుతాయనే సంపూర్ణ విశ్వాసం నాకుంది. నేను కూడా నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తూనే ఉంటా. ఈ విషయాల గురించి మాట్లాడటానికి ఇప్పటికే చాలా సార్లు అన్ని పెన్షన్ సంఘాలతో కూర్చొని చాలా రోజుల క్రితమే ఒక ఉమ్మడి రెజల్యూషన్ ను డ్రాఫ్ట్ చేసి ఆ రెజల్యూషన్ ను చీఫ్ సెక్రటరీ గారికి అందజేయడం జరిగింది. అట్లాగా ఆ ప్రయత్నం జరిగింది ఒకసారి. మరి ఒకసారి అందరం కలిసి అట్లాగే అన్ని సంఘాలు కలిసి మాట్లాడుకొని దీని మీద ఒక కార్యాచరణ ఏదైనా చేద్దామని కూడా నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎన్ని జరిగినా కానీ ఎందుకో ఒక అడుగు ముందుకు పోతుంది. మామూలుగానైతే నానుడి 2 అడుగులు వెనకకేసి 3 అడుగులు ముందుకు అంటారు, కానీ మనం 1 అడుగు ముందుకు పోతున్నాం, 3 అడుగులు వెనుకకు పోతున్నాం. మనం ఎందుకు ఫైల్ అట్లా అవుతుందో కూడా మనకు అర్థం కావట్లేదు. నేను చెప్పినట్టుగా ఈ పరిభాష, ఆర్థికంగా వచ్చేటువంటి లాభ నష్టాలు, వీటి మీద మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. నేను దశరథ్ గౌడ్ గారిని కోరేది ఏంటంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి. ఏం ఎక్సర్సైజ్ చేయాలి అంటే నిజంగా ఈ దానికి ఆ పాత పెన్షన్ పోతే ప్రభుత్వానికి ఎంత తేడా వస్తుంది అనే మాట మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం ప్రాక్టికల్ గా ప్రభుత్వానికి ఈ విషయాలన్నీ వాళ్ళ ముందు పెట్టాలి. ఒకటి స్థూలమైనటువంటి సిద్ధాంతం, సుప్రీంకోర్టు తీర్పు వెలుగులో ఇది ఒక సంక్షేమము, ఒక హక్కు. ఫిక్స్డ్ పెన్షన్ అనేటువంటిది గౌరవప్రద జీవితానికి ప్రాతిపదిక అనే విషయాలు చెప్తూనే మనం చెప్పవలసింది ఏంటంటే ఆర్థికంగా దానికి దీనికి మధ్య ప్రభుత్వం మీద భారం ఎంత ఉంటుంది, వ్యత్యాసం ఎంత ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ప్రభుత్వానికి స్పష్టంగా వివరించి చెప్పవలసిన అవసరం ఉంటుంది. ఆ విషయాలను చెప్పి మనం సాధించుకోవటానికి కొంత జాగ్రత్తగా వ్యూహాత్మకంగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. చాలాసార్లు ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులకు కానీ అందులో ఉన్న నిర్ణయం తీసుకునేటువంటి కీలకమైన వ్యక్తులకు కానీ వాస్తవాలు ఏంటి అనేది మనం చెప్పాలి. చెప్తే కొంత
ప్రభావాన్ని చూపడానికి కూడా వెసులుబాటు ఉంటుంది. లచ్చిరెడ్డి గారికి చాలా మంది పరిచయం కాబట్టి తప్పకుండా ఒక ప్రయత్నం మనం చేయటంలో తప్పలేదు. సీరియస్ గా చేద్దాం, ఈ విషయాలను కూడా చర్చలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. అందుకు నా వంతు తోడ్పాటు ఉంటుందని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. సరే, సభకు నమస్కారం. లక్ష్మణ్ గారు, దర్శన్ గౌడ్ గారు, రాములు గారు, రామకృష్ణ గారు, హనుమంతరావు గారు, అశోక్ రామరెడ్డి గారు, మిగతా పెద్దలందరూ, టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ. ఈ రీసెంట్గా జరిగిన ఈ టీచర్స్ అండ్ ఎలక్షన్స్లో ప్రతి డిస్ట్రిక్ట్ నార్త్ తెలంగాణ అంతా తిరగడం అయింది. అప్పుడు ప్రతి దగ్గర ఇదే ఈ ఓపీఎస్ యూపీఎస్ అనే సమస్య చాలా తీవ్రంగా డిస్కస్ చేయడం అయింది. ఈ ఇష్యూ మీద కూడా గవర్నమెంట్కు ఎలక్షన్ గెలిచిన తర్వాత మన గవర్నర్ గారికి ఫస్ట్ లెటర్ గవర్నర్ గారికి ఇవ్వడం అయింది. దాని తర్వాత సీఎం గారికి ఇచ్చాము. స్టేట్ సెక్రటరీ గారు కూడా పర్సనల్ గారికి ఇవ్వడం జరిగింది. దానికి తోడు ఫైనాన్స్ సెక్రటరీ కూడా ఇచ్చాము. అయితే వాళ్ళందరూ కూడా దీన్ని ఆలోచిస్తాము, చేస్తాము అనే ధోరణిలో మాట్లాడుతున్నారు. అయితే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్లో కూడా మన ప్రధాని గారికి, మినిస్టర్ గారికి కూడా ఇవ్వడం అనేది ఒక నిన్న కూడా తాండూరులో కలిసి 2-3 ఇష్యూస్ మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇష్యూ 2004లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ స్కీమ్ తీసుకొచ్చినప్పుడు తెచ్చారు. తర్వాత ఎప్పుడైతే ఈ స్కీమ్ ఉంచాలా లేకుంటే పాత స్కీమ్కు వెళ్ళాలని అప్పుడు ఒపీనియన్ గవర్నమెంట్ అడిగినప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ దాన్ని పాజిటివ్గా ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు రెస్పాండ్ అయితే బాగుండేది. కాబట్టి అప్పుడు రెస్పాండ్ కాకుండా ఈ న్యూ స్కీమ్ ఉంచాలన్నట్లు అది కంటిన్యూ అయిపోయింది. అంటే ఇప్పటికీ ఆల్మోస్ట్ 20 years అయిపోయింది. కాబట్టి 20 years నుంచి కూడా దీని మీద కొట్లాడుతూ వస్తూ ఉన్నారు. అయితే నా తరఫున మీకు ఫుల్ మద్దతు ఉంటుంది. అందులో నా డ్యూటీ కూడా మా టీచర్స్ అందరూ కూడా నాకు ఓటేసి గెలిపించారు. ఫస్ట్ ప్రాధాన్యత ఓటుతోనే గెలిపించారు కాబట్టి అది నేను అందరికీ కూడా వాళ్ళందరికీ రుణపడి ఉన్నాను. కాబట్టి ఈ ఇష్యూను మీరు ఏ ఫోరంలో కొట్లాడినా, ఎక్కడ ఏ మీటింగ్స్ కానీ, ధర్నాలు కానీ, మన గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ కానీ పర్సనల్ కలిసి ఇవ్వడంలో కానీ కంటిన్యూ చేస్తాను. తర్వాత ఈ వీక్లో సీఎం గారిని కూడా కలుస్తున్నాను. అప్పుడు కూడా పర్సనల్గా ఈ స్కీమ్ గురించి, పెన్షన్ స్కీమ్ గురించి కూడా చెప్తాను. కాబట్టి మనం లచ్చిరెడ్డి గారు ఉన్నారు, వారు గవర్నమెంట్ అందరూ ఆఫీసర్స్ తెలుసు. తర్వాత నాకు కూడా కొన్ని పరిచయాలు ఉన్నాయి. కాబట్టి అన్నింటినీ కూడా మనం అంటే ఒక ఇష్యూని సాధించాలంటే మనం కూడా కొంచెం డిప్లొమాటిక్గా ఉండాలి. అంటే ఒకటే స్ట్రైక్ లేకుంటే గవర్నమెంట్ను ఎక్కువ అంటే ఇబ్బంది పెట్టడం కాకుండా మన ఇష్యూను మనం లాజికల్గా మనం కన్విన్స్ చేసి ఈ స్కీమ్ మళ్ళీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడంతో గవర్నమెంట్కు నష్టమేమి లాభమేమి అనే ధోరణిలో మనం కన్విన్స్ చేసి ఒప్పిస్తే బెటరు. అది ఒప్పుకోకుండా ఎదురు ఆల్టర్నేటివ్ మన దగ్గర మన స్ట్రైక్లు, ధర్నాలు అన్నీ కంటిన్యూ చేయాలి. మన 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 రిప్రజెంటేషన్, మన ఒపీనియన్ కంటిన్యూగా రిప్రజెంట్ చేస్తూ సోషల్ మీడియా కానీ, న్యూస్ పేపర్లో కానీ, ఈ విధంగా మీటింగ్స్లో కానీ, మనం సమ్మేళనం కానీ అన్నింటిలో కూడా మనం రిప్రజెంట్ చేస్తూ ఇది సాధించే వరకు కొట్లాడాలి. దానికి నా ఫుల్గా మీకు మద్దతు ఉంటుంది. అది నా కర్తవ్యం కూడా. ధన్యవాదాలు గారు. అన్నగారు కూడా గతంలో మనకు మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగుల లక్ష్యాన్ని
వినిపించబోతున్నారు. వర్ధిల్లాలి ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చన్న గారి నాయకత్వం. గట్టిగా వర్ధిల్లాలి లచ్చన్న గారి నాయకత్వం. అన్న మీ ప్రసంగం ఈ రాష్ట్రం దేశం మొత్తం కూడా చూడబోతుంది. మీకు అభినందనలు, శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అందరి తరఫున కూడా మీకు జేజేలు పలుకుతుంది. మనం మాట్లాడవలసిందిగా గట్టిగా చెప్పడం ద్వారా మీకు ఆహ్వానం పలుకుతున్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న దర్శన్ గౌడ్ గారికి, సిపిఎస్ సంఘం అధ్యక్షులు, అదేవిధంగా సిపిఎస్ సంఘం గౌరవ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా మనం పిలవగానే ఇచ్చేసిన అన్న కొమరయ్య గారికి, ఎమ్మెల్సీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న అశ్వత్థామన్నకి, అదేవిధంగా ఉపేందర్ అక్క మరియు మన అన్న మణిపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు సెప్టెంబర్ 1 సిపిఎస్ ని అమలు చేసిన రోజుగా విద్రోహ దినంగా పాటిస్తూ దాదాపుగా ఈ రోజుకి 21 సంవత్సరాలు దాటిపోయింది. అంటే విద్రోహం ఎందుకని దీనికి పెట్టాల్సి వచ్చింది అనేది చాలా సందర్భాల చాలా మంది మేధావులు ఇప్పుడు మాట్లాడిపోయిన మన గురువర్యులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు కూడా చెప్పడం జరిగింది. పెన్షన్ అనేది ప్రాథమిక హక్కు ఉద్యోగికి అని చెప్పడం జరిగింది. ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వాన్ని నడిపించేది ఉద్యోగులు, ప్రభుత్వాలను నడిపించేది ఉద్యోగులు. పాలకులు 5 సంవత్సరాలు మాత్రమే. పాలకులు 5 సంవత్సరాలు ఉంటే ఉద్యోగులు 30 నుంచి 35 సంవత్సరాలు పాలించాలి. వారికి వెన్నుదండగా ఉంటేనే ఈరోజు మంచి పరిపాలన అందుతుంది. మంచి పరిపాలన అందాలంటే ఉద్యోగులు వాళ్ళ యొక్క శ్రమని ప్రభుత్వానికి అందిస్తేనే మంచి పథకాలు ప్రజల్లోకి చేరతాయి. ప్రజల్లోకి చేరాలంటే ప్రభుత్వాలు ఉద్యోగుల్ని మంచిగా చూసుకోవాలి. ఉద్యోగులు మంచిగా చూసుకోవాలంటే ఉద్యోగులకి పెన్షన్ లేకుండా చేస్తే కాదు. ఉద్యోగులకి పెన్షన్ ఇవ్వాలనేది ప్రథమ హక్కని మనం అందరం కూడా ఇప్పటివరకు చెప్పిన ప్రతి ఒక్కరు కూడా మాట్లాడటం జరిగింది. నేను అంటున్నాను, అసలు సిపిఎస్ ఎందుకు తెచ్చిర్రు, సిపిఎస్ బాగాలేదని యూపీఎస్ ఎందుకు వచ్చింది? అక్కడనే ఉంది కదా మతలబు. అంటే సిపిఎస్ మీరు తెచ్చింది విఫలమైంది, ఇక యూపీఎస్ అని మళ్ళీ పేరు మార్చినారు. అంటే దీంట్లోనే కనిపిస్తుంది, అరే బాబు ఏదో చేసినాం చేయబోయినాం కానీ తప్పు జరిగిపోయింది, తప్పును సరి చేయాలంటే ఇంకేం చేయాలి, ఇంకో తప్పు చేయాలి. ఆ తప్పే యూపీఎస్ రూపంలో వచ్చింది. నేను అడుగుతున్నా గౌరవ మంత్రివర్యులు ముఖ్యమంత్రి గారిని, మా అన్న రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, సిపిఎస్ యూపీఎస్ ఓపీఎస్ మనం ఎట్లా రావాలో మాట్లాడిన తెలిసిన వ్యక్తిగా, చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తిగా మీకు తెలుసు. గత కొన్ని రోజుల క్రితమే బీసీలో 42% రిజర్వేషన్ చేయడమే కాదు, ఎస్సీల వర్గీకరణ లాంటి సాధ్యం కాని పనులు చేసినారు. ఇప్పుడు చెప్తున్నా, ఈ ఫైనాన్స్ కి సంబంధించిన ఏది కూడా ఇంప్లికేషన్ లేదు ఇక్కడ. నేను సిపిఎస్ లో ప్రథమంగా మొదలైన వ్యక్తిని కాబట్టి చెప్తున్నా, నా రిటైర్మెంట్ 2036. అంటే సిపిఎస్ లో వచ్చిన వ్యక్తి 2036 తర్వాత పెన్షన్ తీసుకున్నాడు. ఈ ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు 2036 దాకా ప్రతి నెల ఇప్పుడు ఏదైతే మనం 10% కట్ చేస్తున్నారో ప్రతి నెల 400 కోట్లు ప్రభుత్వం జమ చేయాలి. 400 కోట్లు జమ చేయకుండా ఆడడానికి అవకాశం ఉంది. అదే సంవత్సరానికి 5,000 కోట్లు మిగులుతాయి. అదేవిధంగా ఇంకా చూసుకోండి, దాదాపుగా ఇంకా 2036 దాకా అంటే 8,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయ మార్గం ఉందో చెప్తున్నాం. అదేవిధంగా కాదు, ఇక జమ చేయాల్సిన 7,000 కోట్లు కూడా జమ చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వానికి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వానికి నేరుగా ఆలోచిస్తే ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేది రేవంత్ రెడ్డి గారి. ఎందుకంటే ఉద్యోగులకి గత
పక్కనున్న రాష్ట్రాలు ఎట్లయితే అమలు చేస్తున్నాయో తెలంగాణ కూడా చేసినాం చూపించినామని దేశంలోనే చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఇది ఒక నిర్ణయం, ఈ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం పాజిటివ్ గా రాబోతుందని కూడా ఒక శుభ సూచకంగా కనిపిస్తుంది మనకి ఈ రోజు. ఎందుకంటే ఇదే లాస్ట్ విద్రోహ దినం కావాలి, సెప్టెంబర్ 1 విద్రోహ దినం లాస్ట్ గా కావాలి. నెక్స్ట్ రాబోయేది ఓపీఎస్ లోనే మనం ఉండాలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం తీసుకోబోతున్న నిర్ణయంలో కూడా మనం హర్షం ఖచ్చితంగా వ్యక్తం చేయాల్సిన రోజు ఇదే రోజు మళ్ళీ రావాలని కోరుకుందాం. ఎందుకంటే మీరు తెలుసు, అందరూ చెప్తా ఉంటారు ఉద్యోగులు అంటే ఆర్థికంగా చాలా భారం పడుతుంది, భారాన్ని మనం ఎట్లా మోస్తామని. కానీ ఈ రోజు అన్నని చూస్తే 3,001 అంట. నేను అన్న ఇప్పుడే నవ్వుకుంటూ, అన్న ఇది రద్దు చేసుకొని వృద్ధాప్య పెన్షన్ తీసుకొని 4,000 వస్తుందని చెప్తున్నా. దానికని ఇది దానికైనా 4,000 రూపాయలు నీకు ఎవరంటుండ్రు అంటే మనకు అర్థమైంది. ఇప్పుడు ఏ ఉద్యోగం చేయకపోయినా కూడా వృద్ధులకే పెన్షన్ ఇచ్చి పెన్షన్ కట్ చేయలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వాలు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగస్తులు పెన్షన్ లేకుండా చేస్తున్నారంటే మీరు ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. నేను చెప్తున్నా, ఎందుకంటే పెన్షన్ అనేది హక్కే కాదు, ప్రభుత్వాలకి అవసరం కూడా ఉంది మన మీద. ఆ అవసరం ఖచ్చితంగా గుర్తిస్తుంది. కాబట్టి ఈ రోజు మేనిఫెస్టోలో పెట్టే అవకాశం వచ్చింది. మేనిఫెస్టోని అమలు చేయడానికి నెక్స్ట్ సెప్టెంబర్ 1 దాకా రాకుండా అమలు చేస్తారని నేను భావిస్తున్నా, బలంగా కోరుకుంటున్నా. మీరు కూడా బలంగా కోరుకోండి. నేను ఇప్పటి వరకు బలంగా కోరుకున్న ఏదైనా కూడా సాధ్యమైంది. మన అందరం కోరుకుంటే ఇది సాధ్యం కాకుండా ఉండదు, ఖచ్చితంగా సాధ్యమైంది. ముఖ్యమంత్రి గారు కూడా చాలా సానుకూలంగా మానవీయ కోణంలో ఖచ్చితంగా ఆలోచించి ఉద్యోగస్తులకు మేలు చేస్తే ప్రభుత్వం ఇంకా చాలా రోజులు చాలా కాలాలు పరిపాలించవచ్చు అనేది తెలిసిన వ్యక్తిగా కాబట్టి నేను చెప్తున్నా, ఖచ్చితంగా తనకి ఈ అమలు చేస్తాడని నేనంటున్నా. చరిత్రలో మిగలపోతాడు కూడా అని చెప్తూ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, మీకు తెలుసు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ నిర్వీర్యమైన పరిస్థితి నుంచి ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక స్థాయికి తీసుకొచ్చిన వ్యక్తి. అదే కాదు, ప్రజలకి సర్వీస్ అందించాలని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకి అందించిన వ్యక్తి. ఖచ్చితంగా ఎన్నో సాహసాలు నిర్ణయాలు తీసుకుంటున్న వ్యక్తి. కాబట్టి ఈ నిర్ణయం కూడా త్వరలోనే తీసుకుంటానని కోరుకుంటూ, అదే విధంగా మా దగ్గర నుంచి వచ్చిన పిల్లలందరూ విఆర్ఓలు అందరూ కూడా వారు త్వరలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వచ్చి ఓల్డ్ పెన్షన్ తీసుకోవాలని కోరుకుందాం. ఎందుకంటే వాళ్ళతోనే శుభసూచకంగా మాట్లాడుకుందాం. కాబట్టి భవిష్యత్తులో ఇట్లాంటి సభలు వేదికలు వస్తున్నాయి అంటే అది కృతజ్ఞత సభగానే మిగలాలని కోరుకుందాం. అంతే తప్ప ఈ విమోచనాలు విద్రోహనాలు ఇట్లాంటి అవసరం లేదు. ఇకపోతే మా తమ్ముళ్ళు అంటున్నారు ఏదో ఒకటి కార్యాచరణ ప్రకటించాలని. కార్యాచరణ అవసరమే రాదు తమ్మేం చెప్పింది నేను. ఎందుకు కార్యాచరణ వస్తుంది? కార్యాచరణ అవసరమే లేదు. సీఎం గారే అనుకున్నాడు ఖచ్చితంగా అవుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఇక వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన వేదిక మీద ఉన్న మిత్రులందరూ, మీడియా మిత్రులు మరియు పాత్రికేయ మిత్రులతో పాటు ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను రిక్వెస్ట్ ఏంటంటే, మా అందరి పక్షాన మీరు ప్రభుత్వంతో విన్నవించాల్సిన అవసరం ఉంది. ఇలా ఒక మేధావులు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఒక ఆత్మగౌరవాన్ని కల్తపలు ముద్దు పెట్టుకున్నారు. ఆత్మగౌరవ పోరాట సభ అని. రేపు ఆత్మగౌరవం పక్కన పోరాటం రాకముందే ప్రభుత్వాన్ని మేల్కొల్పండి. ఆత్మగౌరవ పోరాటం రాకముందే మేల్కొల్పండి. ఎందుకంటే ఆ రోజు ఎన్నో ఆశలు పెట్టి ఆ ప్రభుత్వాన్ని దించాలని ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినాం. ఎవరి లెవెల్ వాళ్ళు ప్రయత్నాలు చేసినాం. కానీ ఇంకా 2 సంవత్సరాలు వస్తున్న ప్రజలు కానీ ప్రజల పక్షాలు పక్కన కొంత ఉద్యోగ సంఘాలు కానీ కార్మిక సంఘాల పక్షాలు మాట్లాడితే ఎక్కడ వేసినా గొంగడు ఎక్కడ తప్ప దీంతో కూడా కలిగిన దాఖలాలు లేవు. నేను అన్ని ఉద్యోగ సంఘాల తరఫున చెప్తున్నా, మా ఆర్థిక సంఘం చెప్తున్నా. ఎందుకంటే ఆర్థిక పరమైన అంశాలు ఇబ్బంది లేనప్పుడు చేస్తే ప్రభుత్వానికి దాంట్లో నష్టం జరుగుతాం. నేను ఓపీఎస్ గురించి చాలా మందిని అడిగినా. ఈ మధ్యకాలంలో పేపర్లో టీవీలు చూస్తే పెద్ద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ పడాలని చాలా మంది చెప్పారు. అదేదో ప్రభుత్వం వీళ్ళతో చర్చలు చేసి
ఎంత ఫైనాన్షియల్ ఇంపాక్ట్ పడుతుంది. అవసరం పడితే మళ్ళీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చేసి వాళ్ళ ఒక న్యాయమైన డిమాండ్, ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టో డిమాండ్ ఏదైతే ఓపీఎస్ సిస్టమ్ కావచ్చు, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, 2 పిఆర్సీలు ఇస్తామని చెప్పి ఆర్టీసీ ఉద్యోగులకు కేజీకి ఫీజు వరకు ప్రత్యేక స్కూల్ చేస్తామని, మరి కర్ణాటక ఉద్యోగులకు అందరికి చాలా సమస్యలు ఎన్నికల మేనిఫెస్టోలో వస్తే మరి కేసీఆర్ ను 10 సంవత్సరాల కేసీఆర్ పాలనను మరి తీసి అవతల వారేసి ఫామ్ హౌస్ అంకితం చేసి మన ప్రజా ప్రభుత్వం ప్రజాపాలన అని మన ప్రభుత్వం తీసుకుని రావడం జరిగింది. దయచేసి ప్రభుత్వం ఇంక ముందైనా మొద్దు నిధులను నటించకుండా వాస్తవ పరిస్థితులకు రావాలి, ప్రజలకు రావాలి, ఉద్యోగుల దగ్గరకు రావాలి. సమస్యలను జరుగుతున్న సమస్యలు ఎక్కడ, మా మూలం ఎక్కడ, ఇలా చిన్న ధర్నాలు వీళ్ళు 15 రోజులు తిరుగుతున్న పాపం అన్ని జిల్లాలు చిన్న అన్ని సంఘాలు ధర్నాలు పెడితే నిన్ననే 700 కోట్ల రూపాయలు రిలీజ్ అని వాళ్ళు రిలీజ్ అయిన వాళ్ళు మళ్ళీ 3 నెలల తర్వాత 340 కోట్లు రిలీజ్ అయింది. అంటే ప్రతిదానికి పోరాటమే సరైనమైంది. మనం ఇంకా ఆత్మగౌరవం అని మనము ఆత్మాత్మాన్ని నడుపుకోదు, పోరాటమే సరైన మాతృత్వం. కానీ మీ మేరకు స్టార్ట్ అయింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కూడా ఫస్ట్ కొంతమంది ఉద్యోగులు టీఎన్జీఓలు కావచ్చు, లేదా పీజీఓలు కావచ్చు, లాస్ట్ మా ఆర్టీసీ కార్యక్రమం అంతా తీయడం సంపూర్ణంగా పరిపూర్ణం చేసుకున్నాం. ఇద్దరు గౌరవ నాయకత్వంలో రేపు మన గౌరవం సార్ సంపూర్ణంగా అన్ని వేళ మనకు అండదండలు ఉంటాడు. ఖచ్చితంగా మనం సుప్రీంకోర్టు దేశంలో సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది, పెన్షన్ అన్నది భిక్ష కాదు, ఇది మా హక్కు, ప్రాథమిక హక్కు. కానీ ప్రభుత్వాలకు ఆ విధంగా సర్వోన్నత న్యాయస్థానం చెప్పినా కూడా ప్రభుత్వం పెళ్లి పెట్టి నేను లక్క బిందెలు ఉన్నాయనుకున్నా, భూమి పిచ్చుకలు ఉన్నాయా ఏమన్నది మా గవర్నమెంట్ డిమాండ్ నెరవేర్చాలని చెప్తున్నాం. ఆ రోజు ఎన్నికల కన్నా ముందే అందరూ తెలుసు, రాష్ట్రం అప్పులు తెచ్చిందని అందరూ తెలుసు, మామూలు కూడా తెలుసు, ఊళ్ళో వ్యవసాయం చేసే రైతులు కూడా తెలుసు. నమ్మిన 1,50,000 అప్పులు ఉందంటే అంటుండే రైతు. మరి లక్క బిందెలు ఉన్నాయని ఎట్లా ఊహించిందో ప్రభుత్వము వాస్తవానికి పరిస్థితులు వాటి దగ్గరకు వచ్చి ఎంత కొత్త కోరిక కాదు. ఇంకా 2 సంవత్సరాలు వచ్చింది, 2023 పిఆర్సీ 25 రాబోతుంది. అంటే 2025 అయిపోతుంది. అంటే ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. నా పిఆర్సీ నుంచి 5% అధికారులు గత ప్రభుత్వం పిఆర్సీ నుంచి ఎక్కడ ఊసేయలేదు. 5 డిఏలు ఇంకా పెండింగ్. ఒకవేళ 2 సార్ మాకు నో పెండింగ్ సార్ ఆర్టీసీ మాత్రం నేను ఈ నెలలో ఇంప్లిమెంట్ అయిపోయింది. 2.1 ఇంప్లిమెంట్ అయ్యి ఏరియస్ కూడా చేసింది. అంటే కొన్నిట్లా పేమెంట్ అయిపోయింది. కానీ నేను ఒక డిఏ తీసుకోవాలంటే కూడా పోరాడే స్థితికి వచ్చింది. కాబట్టి ఇద్దరు గౌరవలు పోరాడసారి విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా న్యాయమైన డిమాండ్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం మనమే సాధించాలంటే రేపు వీరందరి అవసరం ఉంది, మనందరూ అవసరం ఉంది. కాబట్టి దాన్ని గమనంలో పెట్టుకొని ఇతర సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్న కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన లక్షణకు మరి మా కమిటీకి, అదేవిధంగా రాష్ట్రంలో జిల్లా నుంచి వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ సెలవు. థ్యాంక్ యూ. హలో చెక్. ఈరోజు మన సుందరయ్య భవన్లో మన ఓపీఎస్ పునరుద్ధరించ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్కు టీచర్స్ అందరికీ పునరుద్ధరించాలని సభ పెట్టడం అయింది. ఈ సభకు చాలా మంది వచ్చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేశారు. ఈ ఓపీఎస్ స్కీమ్ పునరుద్ధరణ అయ్యేంత వరకు టీచర్సు మన స్పెషల్ తపస్సు మన యూనియన్, తర్వాత ఎంప్లాయీస్ యూనియన్ అందరూ కూడా ఫైట్ చేస్తూ ఉన్నారు. దీన్ని స్కీమ్ మళ్ళీ వచ్చేంత వరకు కంటిన్యూగా కొట్లాట జరుగుతుంది. దానికి మా సపోర్ట్ ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నవాజ్ సురేష్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు సిపిఎస్ విద్రోహ దినం సందర్భంగా వివిధ జిల్లాల నుండి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర బాధ్యులందరికీ కూడా మరి ఈ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 20 సంవత్సరాల నుండి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పోరాటం చేస్తూనే ఉంది. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెట్టాలని గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు అనేక సార్లు విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. మరి ఈ ప్రభుత్వము ఏర్పడిన వెంటనే 6 నెలల్లో మరి
సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని ప్రవేశపెడతామని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని అమలు చేయాలని మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో దీన్ని తీవ్రంగా ఇంకా ఉధృతం చేసి పోరాటం చేసి సిపిఎస్ విధానాన్ని రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి అనేకంగా ఏవైతే మరి సిపిఎస్ విధానంకు సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో అనేక లాభాలు కూడా ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడే మరి చెప్పడం అనేది కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి నెల 5,000 కోట్ల వరకు దీని ద్వారా మరి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి కాంట్రిబ్యూషన్ పెన్షన్కు సంబంధించి వాళ్ళు కూడా చెల్లించవలసి ఉంటుంది కాబట్టి అది కూడా చెల్లించలేకుండా ఉంటుంది. కాబట్టి వెంటనే మరి ఈ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని మేము తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ జి నిర్మలాను మా టీం ముందు చూడండి. ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా ఆత్మ గౌరవ సభగా మేము నిర్వహించుకున్నాము. ఎందుకు ఆత్మ గౌరవంగా నిర్వహించామో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే 2004 తర్వాత ఎవరైతే ఉద్యోగంలో చేరుతారో వారికి పెన్షన్ లేదు. పెన్షన్ లేకపోతే వారి బ్రతికి ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు 5 సంవత్సరాలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా చేస్తున్న వాళ్ళు వారికి పెన్షన్ ఉంటుంది, హెల్త్ కార్డ్స్ ఉంటుంది, ప్రతి ఒక్కటి కూడా వారికి సౌకర్యం ఉంటుంది. మరి మేము 30-40 సంవత్సరాలు ప్రజలకు సేవ చేసే మా పరిస్థితి ఏంది? మా వృద్ధాప్యం ఏం కావాలి? మా పిల్లలకి ఇప్పుడున్న ఈ జీతాలు ఈ రోజులలో ఉన్న ఖర్చులు చూసుకుంటేనే నెలకు వచ్చే ఖర్చులే మాకు మా పిల్లలకు చదువులకు మేము బతకడానికి మేము ఉండడానికి ఇల్లు ప్రతి ఒక్కటి మాకు సరిపోతుంది. అప్పుడు ఏమనుకుంటాము, వృద్ధాప్యంలో మాకు పెన్షన్ వస్తుందిలే, మాకు వచ్చిన డబ్బులతో ఒక ఇల్లు కొనుక్కుంటాము, మా పిల్లల పెళ్ళిళ్ళు చేస్తామని అప్పులు చేసి ఏదో ఒకటి చేసుకొని ఉద్యోగులు బతుకుతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? పెన్షన్ రాదు. పెన్షన్ రాకపోతే ఏంటి? భవిష్యత్ అనేది ప్రతి ఒక్క ఎంప్లాయీ భయపడుతూ పనిచేస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు మేము ఒక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన మా టీం అంతా కలిసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. రేవంత్ రెడ్డి అన్నకి మీరు అనుకుంటే కంపల్సరీగా మీరు మాకు ఓల్డ్ పెన్షన్ ఇస్తారని కోరుతున్నాను. ఎందుకంటే మీరు నిన్న జరిగిన చట్టసభలో శాసనసభలో 42% బీసీలకు ఇచ్చారు, ఏబీసీ గ్రూపులు ఎస్సీలకు చేశారు, కేటగిరీ చేశారు. ఇవన్నీ అంత ధైర్యంగా మీరు చేస్తున్న వాళ్ళు ఈ రాష్ట్రంలో మీరు ముందే చెప్పారు, మేము వస్తే సిపిఎస్ తీసి ఓపీఎస్ ఇస్తామన్నది మీరే. కాబట్టి అదే మాట మీద ఉండి మీరు వెళ్ళే లోపల మాకు ఈ గవర్నమెంట్ ఎండ్ అయ్యే లోపల మాకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తే మీరు ఎప్పటికి కూడా చరిత్రలు నిలిచిపోయి వాళ్ళంత రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు మాకు మా కడుపులు నింపిరు, మా జీవితాలను నింపింది అనేది మేము జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మా మనవిని మా రిక్వెస్ట్ను చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ గత 15 రోజుల నుంచి ఈ సెప్టెంబర్ 1 విద్రోహ దినాన్ని పాటించడం కోసం మేము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే చివరిగా ఈరోజు ఆత్మగౌరవ సభని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పదవి విరమణానంతరం ఉద్యోగులందరూ కూడా ఆ పెన్షన్ పొంది ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. ప్రభుత్వం ఆల్రెడీ మాటిచ్చి మేనిఫెస్టోలో పెట్టింది. ఆ మాట మీద ఉంటుందనే ఆశతోనే మేము ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటివరకు తన ఇచ్చిన మాట ప్రకారం అన్నీ నెరవేరుస్తూ వస్తుంది. దీన్ని కూడా దశల వారీగానే త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని ఉద్యోగుల్లో తీపి కబుర్ని అందించాలని కోరుకుంటున్నాం. మరి లక్షలాది మంది ఉద్యోగుల ఆకాంక్ష మేరకు మరి కాంగ్రెస్ పార్టీ 2023 తన ఎలక్షన్ మేనిఫెస్టోలో మరి సిపిఎస్ రద్దు అంశాన్ని చేర్చడం జరిగింది. మరి ప్రజాప్రభుత్వాన్ని నడిపిస్తున్న పెద్దలైన హానరబుల్ సీఎం గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ఆకాంక్షల మేరకు మరి మిగిలిన అన్ని అజెండా ఐటమ్స్ని ఇంప్లిమెంట్ చేశారు. అదే క్రమంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్న ఉద్యోగస్తులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న మరి సిపిఎస్ రద్దు అంశాన్ని కూడా ప్రాధాన్యత క్రమంలో తీసుకొని మరి వెంటనే అధ్యయన కమిటీని వేసి మరి ఈ అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి మరి వెంటనే మరి సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తారని, ఆత్మగౌరవంతో జీవించే ఆర్థిక భద్రత, ఆత్మగౌరవంతో జీవించే అవకాశాన్ని లక్షలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులకు అవకాశం ఇస్తారని, ఈ సమస్యను వారి ఎన్నికల ఎజెండా
లో చేర్చిన ప్రకారం త్వరలోనే ఇది చేస్తారని వారిపై నమ్మకం ఉంది. మరి అదే ప్రాధాన్యత క్రమంలో వారు కూడా దీన్ని టేకప్ చేసి మరి ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేయాలని ఆశిస్తున్నాం. ఏందన్న గారు థ్యాంక్ యూ. ఈ ఛానల్కి మా సిపిఎస్ ఉద్యోగుల తరపున అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందుగా ఈరోజు సిపిఎస్ ఉద్యోగుల సంఘం తరపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధ్యక్షులు దర్శన్ గౌడ్ గారికి, వారి మొత్తం బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏంటంటే ఇక్కడ సిపిఎస్ సెప్టెంబర్ 1న నుంచి మొదలైన కార్యక్రమాన్ని దాన్ని మన విద్రోహ దినంగా చాలా రోజుల నుంచి జరుపుకుంటున్నాం. దీన్ని త్వరలోనే విద్రోహం కాకుండా ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా ఉండాలనేది ఆత్మగౌరవ సభగా దీన్ని చిత్రీకరించడం జరిగింది. ఖచ్చితంగా మా ఆశ ఖచ్చితంగా నెరవేరుతుందని మేము కోరుకుంటున్నాం బలంగా. ఎందుకంటే ప్రభుత్వానికి ఆర్థిక భారం లేని అంశంగా దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. కాబట్టి ఇది ఖచ్చితంగా అవుతుంది. 2 లక్షల కుటుంబాలు ఖచ్చితంగా ఈ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్లోకి వస్తారని మేము భావిస్తున్నాం. నెక్స్ట్ ప్రభుత్వం చేయబోయే కార్యక్రమం ప్రధాన అంశం కూడా ఇదే ఉండబోతుందని కూడా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.